మన తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్స్కు కొదువే లేదు. ఏ జనరేషన్లో అయినా డజన్కు తక్కువ కాకుండా కమెడియన్స్ తెలుగు తెరను నవ్విస్తూనే ఉండేవారు. అలాంటి టాప్ మోస్ట్ కమెడియన్స్లో కేవీ చలం ఒకరు. సెట్స్లో ఉండగా రకరకాల జోక్స్ చెప్పి తోటి నటీనటుల్ని నవ్వించేవారు. అసలు కేవీ చలం బిగినింగ్లో చిన్న చిన్న వేషాలు వేసినా మొదటి నుండి హాస్యనటుడు కాదు. చిన్నప్పుడే కొంత నాటకానుభవం ఉంది. వ్యాపార రీత్యా మద్రాసుకు వచ్చాడు. మద్రాసు వచ్చిన తర్వాత సినిమాల మీద మోసు పెంచుకున్నాడు. మద్రాసులో కూడా చిన్న చిన్న నాటకాల్లో వేశాడు. ఇంకొకరి యాసలో మాట్లాడడం సరదా ఉండేది. ముఖ్యంగా తెలుగు రాని 60 యాస కోసం చాలా సాధన చేసేవాడు. తేనె మనసులు, కన్నె మనసులు, స్త్రీ జన్మ, నేనంటే నేనే, మరుపురాని కథ, మనుషులు మారాలి, ప్రేమ కానుక, మల్లె పువ్వు, బలేరంగడు, పెద్దక్కయ్య, అనురాధ వంటి సినిమాల్లో వివిధ రకాల మేనరిజమ్స్తో ప్రేక్షకుల్ని బాగా నవ్వించేవాడు. చలం హాస్యం అనగానే అతిగా చేసేవాడు కాదు. ముఖ్యంగా సంభాషణ చెప్పడంలో తమాషా చేసేవాడు. భాష ఏమిటో తెలియనీయకుండా చైనా, రష్యా, మలయాళం, బెంగాలీ మాట్లాడేవాడు. ఆ భాష వరస, తీరు అంతా సహజంగా ఉండడంతో అతనికి ఆ భాష వచ్చుననే అంతా అనుకునేవాళ్ళు. అతని కృషి అంతా అందులోనే. ఆ భాషలతో కాకపోయినా మామూలు హాస్య పాత్రలు కూడా నటించాడు. అలా విచిత్రమైన యాసలలో ఆయన మాట్లాడడం చూసి హాస్య పాత్రలు ఇచ్చారు మన తెలుగు దర్శకులు. ముఖ్యంగా దాసరి నారాయణరావు కేవీ చలాన్ని చాలా ప్రోత్సహించారు. చిల్లర కొట్టు చిట్టమ్మ, శివరంజని, అద్దాల మేడ, సర్కస్ రాముడు లాంటి ఎన్నో చిత్రాల్లో దాసరి ఆయనకి మరిచిపోలేని హాస్య పాత్రలనిచ్చారు. సరదాగా మాట్లాడుతూ, తాను నవ్వుతూ, అందర్నీ నవ్విస్తూ తిరిగిన కేవీ చలం దుర్మరణం పొంది అందర్నీ దిగ్భ్రాంతుల్ని చేశారు. రాత్రివేళ రైలు పట్టాలు దాటుతూ ఎలక్ట్రిక్ ట్రైన్ కింద పడి చలం ప్రాణాలు పోగొట్టుకున్న విషయం తెల్లారేసరికి విని సినిమా రంగం నివ్వెరపోయింది. అప్పుడు దాసరి నారాయణరావు అద్దాల మేడ అనే సినిమా తీస్తున్నారు. ఆ సినిమా షూటింగ్లో ఉండగానే కేవీ చలం హఠాత్తుగా మరణించారు. ఆయన అకాల మరణానికి తెలుగు పరిశ్రమ షాక్ తింది. ఆయన అంతిమయాత్ర చాలా గొప్పవాడికి జరిగినంత ఘనంగా జరిగింది. దాసరి నారాయణరావు పూనుకుని ఘనమైన వీడ్కోలు జరిపించి ఆయన కుటుంబాన్ని ఆదుకున్నారు. ఆయన అంతిమయాత్ర అద్దాల మేడ సినిమా కోసం రియల్గా చిత్రీకరించి దాసరి నారాయణరావు సినిమాను ఆయనకి అంకితమిచ్చారు. కేవీ చలం కూతురు దేవి కూడా సినిమా నటే. కొన్ని సినిమాల్లో నటించిన ఆమె జాహ్నవి అనే పేరుతో టీవీ సీరియల్స్ కూడా చేసింది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.